పార్వతీపురంలో 2 రోజుల ముందే క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే శ్రీ బోనెల మాట్లాడుతూ విజయ్ చంద్ర ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర సతీమణి బోనెల అనూష చేతుల మీదుగా చీరల పంపిణీ చేశారు. ఎన్డీఏ నాయకులు ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కొవ్వొత్తులు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు. ముందుగా క్రైస్తవ మత పెద్దలు వేదికపై ప్రత్యేక ప్రార్థనలు చేసి ఎమ్మెల్యే విజయ్ చంద్ర కుటుంబ సభ్యులకు ప్రజలకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర పార్వతీపురం నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి నాయకులు ప్రజలు క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం మర్చిపోలేని అనుభూతి అని ఆయన పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి సభ్యులందరూ తన కుటుంబ సభ్యులేనని వారి అందరితోనూ తనకు నిత్యం అనుబంధం ఉంటుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరగాలని, రాష్ట్ర అభివృద్ధి చెందాలని, దైవజనులందరినీ ప్రార్థన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నా కుటుంబ సభ్యులని ఈరోజు పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా నా కోసం, అంటే ఇది పండగ ఎవరితో చేసుకుంటారండి? కుటుంబ సభ్యులతోనే చేసుకుంటారు. మిమ్మల్ని ఎప్పుడైతే ఈ ఊర్లో అడుగు పెట్టానో తెలుగుదేశం కండువా వేసుకున్న ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులే, అన్నలు అక్కలు అని ఒకే ఒక నమ్మకంతో ఈ పార్వతీపురంలో జరిగే ప్రతి పండుగ, సంక్రాంతి కూడా మీతోనే చేసుకుంటున్నా, క్రిస్మస్ మీతోనే చేసుకుంటున్నా, ఉగాది కూడా మీతోనే చేసుకుంటున్నా. ఎన్డీఏ కూటమిలో ఎవరైతే కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రావాలి, మనందరం కలిసి ఒక మంచి పండగని కలిసి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు కూటమి క్రిస్మస్ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. ఇదే విధంగా మనం ఉన్నంత వరకు నేను అనుకుంది 3 పండుగలు ఖచ్చితంగా కలిసి చేసుకోవాలి. ఒకటి మన తెలుగువారి పండుగ ఉగాది, తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి, క్రిస్మస్ కూడా. క్రిస్మస్ అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరు చేసుకుంటారు. అందుకని మన ఊర్లో కూడా క్రిస్మస్ చేయాలని పార్టీ ద్వారా ఇప్పుడు అనుకున్నాను. అందులో భాగంగా ఈరోజు వచ్చిన ప్రతి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దైవజనులు పేరు పేరున ప్రతి ఒక్కరికి దేవుని నామాన్ని మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఎప్పుడు కూడా మా నియోజకవర్గం గురించి ప్రార్థన చేయండి, మా నాయకుల గురించి ప్రార్థన చేయండి. అభివృద్ధిలో మీరు పడుతున్న ప్రతి దాంట్లో దేవుని సాయం ఉండాలని మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలు ఖచ్చితంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. మీ ప్రార్థనలు ఖచ్చితంగా మా నియోజకవర్గాన్ని